అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకి మరలక అది అనుకూలమైనదైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. అంటే నీ నోటి ద్వారా ఏదైతే దేవుని యొక్క జీవం కలిగిన వాక్యాన్ని నువ్వు మాట్లాడతావో ఆ వాక్యము వెళ్ళి ఆ యొక్క కార్యమును జరిగించి ఫలించి మన తిరిగి నీ చెంతకు చేరుతుందంట. ఎందుకనంటే దేవుడు ఏమంటాడంటే, నువ్వు నా ఆత్మవి కాబట్టి, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నీకు ఇచ్చి ఉన్నాను కాబట్టి, దత్తపుత్రాత్మని ట్రినిటీని ఆత్మని నీకు ఇచ్చి ఉన్నాను కాబట్టి, ఆ ఆత్మ ద్వారా నువ్వు ఏదైతే నువ్వు విడుదలను చేస్తావో ఆ కార్యమును జరిగించి మన తిరిగి అది నీ చెంతకు చేరుతుందని దేవుని యొక్క లేఖనం